రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 3 సంఘాల ఆధ్వర్యంలో అనగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకట దేశవ్యాప్త పిలుపులో భాగంగా, రాష్ట్ర పిలుపులో భాగంగా మరి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరి జిల్లా నాయకత్వం అంతా ఇక్కడ మనం ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ ప్రభుత్వం మరి పోరాడి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి స్థానంలో ఈ రోజు జూలై 1 నుంచి కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు మరి దానికి కొత్త పేరు పెట్టి వీబీజీ రామ్జీ అనే పేరు పెట్టి మరి 100 రోజుల పని 125 రోజులు పని కల్పిస్తున్నట్టు చెప్పి భ్రమలు కల్పిస్తూ మరి రానున్న రోజులోపట మరి ఉపాధి పనిని ఎత్తివేసే కార్యక్రమాన్ని ఇలా బీజేపీ ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పిలుపులు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇలా వ్యవసాయ కూలీలు అయినా గానీ, ఉపాధి హామీ కూలీలు అయినా గానీ మరి బీబీజీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. బేషరతుగా ఈ పాత విధానం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని అమలు చేయాలి. బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పని దినాలు 200 రోజులు పెంచే విధంగా మరి ఆ కూలీ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ఆ కూలీ వారికి ఏ మూలలో కూడా సరిపోతలేదు. కాబట్టి పెరిగిన ధరలు చూసుకుంటే వాళ్ళు బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటి పక్షాన వారికి రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజులు కూడా మరి చట్టం మరి ఈ బీబీజీ రామ్జీ చట్టం రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి వ్యవసాయ కూలీల వైపు నిలబడుతుందా, పేదల వైపు నిలబడుతుందా, మరి బడా పెట్టుబడిదారుల భూస్వాముల వైపు నిలబడుతుందని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రోజు ఈ పని కొలాప్స్ చేసి మరి ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి బడ భూస్వాములకు, పెద్ద రైతులకు ఊడిగం చేసే విధంగా ఇలా బీజేపీ పండుతున్న పండాంగాన్ని మరి ఇలా జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు మరి ఉపాధి హామీ కూలీలు కూడా ఒకసారి ఆలోచించాలి. మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనం ఐక్య పోరాటాల ద్వారా మరి ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా మరి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి